ప్రమోషన్ మీరే అసలు పార్టీ వైజ్ సీనియర్, ప్రభుత్వంలో ఒక సీనియర్ నాయకులు, అసెంబ్లీలో మీరే సీనియర్. ఏంటి సీనియర్లకు గౌరవం అంటే ఏంటి? దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా చూస్తారు? సీట్ మారుస్తారా ఏమన్నా అసెంబ్లీలో సీనియర్ అంటే? పార్టీ పరంగా జోక్స్ పార్ట్ అయ్యే ఉండవమ్మా. అవన్నీ కూడా సీనియారిటీ ప్రకారం ఇస్తారు. అసెంబ్లీలో సీట్లు కేటాయింపు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు, ప్రధాన పక్షం, అలాగే మంత్రుల తర్వాత విప్పులు, తర్వాత సీనియర్ లీడర్లు ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చారు వయసు రీత్యా ముందు వరుసలో ఇస్తారు. తర్వాత ఆర్డర్ ఆఫ్ నంబర్ ప్రకారం సీనియారిటీ ప్రకారం వరుసను ఇచ్చుకొస్తారు. దాంట్లో ఎలాంటి భేదభావాలు లేదు. నేను ఊరికే జోక్ చేశాను, సీనియర్లకు సీట్ మారుస్తారా అంటే. ఇప్పుడు మీకు గౌరవం అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ నాయకులుగా మీకు ఏం అర్థమైంది? ఒకటి, పార్టీలో పునరుజ్జీవనం జరుగుతూ ఉంది. దాంట్లో పాత కొత్తల మేలు కలయిగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి. పార్టీలో కూడా అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మా తరం నుంచి యువతరం దాకా వస్తూ ఉన్నాం. పాత తరం యొక్క అనుభవాలు, వారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా పొందుపుచ్చుకుంటూ యువతరానికి మార్గదర్శకత్వం వహించాల్సిన పరిస్థితి మాబోటి వాళ్ళకు ఉంటుంది. అలాగే యువతరం కూడా ఆదర్శవంతమైన విధానాలతో, రామారావు గారు ఏ పార్టీ సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ప్రతిపక్షమైన, అధికార పక్షమైనా, ఏ పార్టీ అయినా సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో ముందుకు సాగడం ప్రజల సంక్షేమం కోసం. రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదనేది నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ఆ విధంగానే ఉండాలని యువతరానికి కూడా ఏదో హడావుడిగా ఇప్పుడు మనీ ప్రభావం వచ్చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని చోట్ల కూడా మనీ ప్రభావం వచ్చింది. దానికి అతీతంగా సేవ చేయాల్సిన అవసరం మనకుంది. ప్రజలు మనకు ఒకసారి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం మనం కష్టపడి పనాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో వచ్చింది 5 సార్లు వచ్చాం, గాల్లో పోదాం అంటే కాదు. ఒక దృఢమైన నాయకత్వం కనుక ఎప్పుడైతే ఉంటే ఒకసారి కాదు 4 సార్లు ప్రజలు 5 సార్లు ఆశీర్వదిస్తారు. అది ప్రజలు తీరుస్తున్న తీర్పులు. అందువలన కొత్త తరానికి కూడా మూలలోలుగా ఉండాలి. నిన్న లోకేష్ గారు మాట్లాడింది కూడా యువతరానికి అవకాశాలు ఇస్తాం, యువతరం పాత తరం యొక్క అనుభవాన్ని కూడా స్వీకరిస్తాం, వారి మార్గదర్శనంలో నడుస్తామనే భావనే వారు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్త తరానికి ట్రైనింగ్ ఇవ్వాలి. మేము ఎమ్మెల్యేలుగా అయిన కొత్తలో రామారావు గారు మా అందరికీ ట్రైనింగ్ ఇప్పించేవారు. ఆ తర్వాత మా చేత కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించేవారు. నేను కానీ, కేసీఆర్ కానీ మేమంతా పాఠాలు చెప్పి కొంతమంది నాయకులు తయారు చేసిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా కొత్త తరానికి ఏంటి, ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఒకటి నేను గమనించింది, ఈ మధ్యకాలంలో అసెంబ్లీలోకి నవతరం వచ్చింది, మహిళలు వచ్చారు. ఎక్సలెంట్ వర్క్ దే ఆర్ డూయింగ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన సమస్యల మీద అవగాహన పెంచుకొని దాన్ని విడమర్చి చెప్పడంలోనూ, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి చెప్పే దాంట్లోనూ ఒక నూతన పోకడలో మహిళలు ప్రధానంగా బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే పాత తరాన్ని వదలాల్సిన అవసరం లేదు. పాత తరంలో కూడా నీతివంతంగా పరిపాలన చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల్లోనే జీవిస్తున్న వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు. పార్టీలో కూడా నేను మొదటి నుంచి ఏం చెబుతానంటే అంచెలంచెలుగా పెరగాల్సిన అవసరం ఉంది. స్కై ల్యాబ్లు కాదు, ఆకాశం చూడిపట్టడం కాదు, ఆయారాములు గయారాములు కాదు. వస్తారు పోతారు అవకాశాలు. అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నమ్ముకుంటూ ఆ రోజు నుంచి ఉన్నవాళ్ళు అంచెలంచెలుగా పెరగాలి. ఒక వార్డు మెంబర్ సర్పంచ్ కావాలనుకుంటాడు, సర్పంచ్ ఎంపీపీ కావాలనుకుంటాడు, ఎంపీపీ జడ్పీ కావాలనుకుంటారు, జడ్పీ నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటారు. తప్పులేదు దాంట్లో. మంత్రులు కావాలని కోరుకుంటారు. కాకపోతే వివిధ సామాజిక వర్గాల వారికి న్యాయం చేస్తూ అవగాహనతో ముందుకు సాగాలి. రాష్ట్ర నాయకులంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ప్రజా సమస్యలు ఏమిటి, రాష్ట్ర సమస్యలు ఏంటి, దేశం ఎలా పోతుంది, ప్రపంచం ఎలా పోతుంది అన్న అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పోకడలను అర్థం చేసుకుంటూ, దేశంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్న లోటుపాటును తెలుసుకుంటూ, ప్రతి ప్రాంతాన్ని, వెనుకబడ్డ ప్రాంతాలకి, కొత్త ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకు ఏవాళ్ళ సమాన అవకాశాలు ఇవ్వాలి, నిరుద్యోగం తొలగించాలన్న భావనలో వెళ్ళాలి. ఒక మంచి వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని, రౌడీలు జులాయిలు లేని రాజ్యాన్ని, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసేలాగా, నీతివంతంగా ఉండేలాగా చూడాల్సిన పరిస్థితి. శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉండాలి, మత సామరస్యం కాపాడుకుంటూ ఉండాలి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కక్షల కార్పణ లేని రాజ్యంగా ముందుకెళ్ళాలి. దానికి యువతరం, నవతరం అందరం కలిసి. లోకేష్ గారు ఒక ముఖ్యమైన మాట అన్నారు కదా ఎమ్మెల్యే గారు, అలకలొద్దు అని అంటున్నారు. ఏమన్నా సీనియర్స్ అలుగుతున్నారా? అది మా దృష్టిలో, ఎందుకంటే పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంటుంది కనుక వారి దృష్టిలో ఉంటుంది. ఎవరు అలిగారు, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది. నేను నా వరకు రాజమండ్రికి పరిమితమై పనిచేస్తాను.
ఉంటుంది అలకలు ఉంటాయి, పదవుల కోసం అలకలు ఉంటాయి, లేకపోతే పనుల కోసం అలకలు ఉంటాయి, లేకపోతే స్థానికంగా ఉన్న వైరుధ్యాల వల్ల అలకలు ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగానే రాజకీయాల్లో సహజమే. నేనైతే గ్రూప్ రాజకీయాలకు అతీతం. మొదటి నుంచి కూడా నాకు గ్రూప్ అంటూ ఉండదు, నాకు ప్రత్యేకించి గ్రూప్ అంటూ ఉండదు. 42 ఏళ్ళు 44 ఏళ్ళకి వచ్చాం, 44 ఏళ్ళు ఉన్నా కూడా ప్రత్యేకమంటూ గ్రూప్ అంటూ నాకు ఉండదు. అందరితో కలిసి వెళ్తాం. ఇతర పార్టీల్లో కూడా గౌరవం పొందేలాగా మన ప్రవర్తన ఉండాలి. మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, మనం విమర్శించేది వ్యక్తిగత విమర్శలు కాదు, కానీ నిర్మాణాత్మక విమర్శ ఉండటం అవసరం. మేము నేర్చుకుంది అది. సుందరయ్య గారి దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, జయపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, రామారావు గారి దాకా మేము నేర్చుకున్నది ఏంటంటే వ్యక్తిగత దోషులను కుదరదు, ప్రజాస్వామ్యం కోసం సమస్యల మీద మాట్లాడదామనేది పెద్దలంతా నేర్పింది. చంద్రబాబు గారు కూడా అదే చెప్తారు మాకు. చంద్రబాబు గారు ఏమంటారంటే దూకుడు వద్దు, దూకుడు కాదు, ఎవరైనా సరే సక్రమంగా ప్రజల కోసం పనిచేద్దామే కానీ ఇది కక్షలు కార్పొరేట్ ఆ ప్రభుత్వం అలా చేసింది, ఆ నాయకులు అలా చేశారనేది కాదు.